ఎందుకు నేను ఈ పరీక్షల ముందు అంటే 10th క్లాస్ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు చాలామంది ఇక 2-3 డేస్‌లో అనుకుంటాను 10th వారు 10థా? ఇంటరా? మార్చ్ 1 నుంచి ఇంటర్, మార్చ్ 7th, 17th రైట్. మార్చ్ 17th నుంచి 10th పిల్లలు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. సో చాలా మంది పిల్లలు అన్నయ్య ప్రార్థన చేసిన పెన్ ఇవ్వండి, ప్రార్థన చేసిన అట్ట ఇవ్వండి అంటారు. ప్రార్థన చేసిన పెన్ ఇవ్వడం వల్ల, ప్రార్థన చేసిన అట్ట ఇవ్వడం వల్ల మీ బుర్రలో గుజ్జు పెరగదు. మీ బుర్రలో ఏ గుజ్జు లేకుండా ప్రార్థన చేసి పెన్నుకి, ప్రార్థన చేసి అట్టకి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను. అంటే కొంతమంది హైందవ సోదరుల్లో తాయెత్తులు కట్టించుకునే వాళ్ళు ఉంటారు. ఈ తాయెత్తు కట్టుకుంటే ఎగ్జామ్ బాగా రాస్తామని నమ్మించి వాళ్ళకి తాయెత్తులు అమ్మేవాళ్ళు బయట చాలామంది ఉన్నారు. నేను దాన్ని ఖండిస్తాను. అలాగే మాకు ఇది ప్రార్థన పెన్ను అంటే పెన్నుకి చేసాం ప్రార్థన, సో ఈ పెన్తో వ్రాయడం వల్ల మీకు ఫస్ట్ క్లాస్ వస్తుందని చెప్తే అది కూడా నేను ఖండిస్తాను. ఈ రెండు వాస్తవం కాదు. లేదా ఏదో దర్గాకి వెళ్ళి ఆ దర్గాలో ఏదో ఇచ్చాడు అది తెచ్చుకున్నాం, అది జేబులో పెట్టుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్ళడం వల్ల అక్కడ ఎగ్జామ్ రాయడం వల్ల నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానని ఒక మూఢ విశ్వాసం ఏదైతే ఉందో, ఒక అబద్ధం ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఖండిస్తాను. ఎంత ఓపెన్గా నేను ఎందుకు మాట్లాడతానంటే మీకు నిజాలు తెలియాలి. మిమ్మల్ని నేను అబద్ధంలో బతికింపజేయకూడదు, మిమ్మల్ని మోసంలో బతికింపజేయకూడదు. మీకు దైవ జ్ఞానం అర్థం కావాలి, దైవ కృప సంపూర్ణంగా మీ మీద నిలబడి ఉండాలి. మీకు దేవుడు ఏమి ఇచ్చాడో మొదట దాన్ని గుర్తించగలగాలి. ఫస్ట్ దేవుడు మీకు చక్కటి మెదడిచ్చాడు. అందరికీ ఒకేలాంటి సైజ్ ఎంతో తెలుసా? 1350 గ్రాములు బరువు ఉంటుంది మన మెదడు. అందరికీ ఒకటే సైజు ఉంటుంది. సో అందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అందరూ యూజ్ చేసుకోవచ్చు. అలా కాదండి ఐన్స్టీన్ మెథడ్ టాప్ అండి, మనదేమో పనికిరాందని అని అనకండి. ఐన్స్టీన్కి ఇచ్చిన మెథడే నీకు ఇచ్చాడు. ఐన్స్టీన్ దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకున్నాడు. మనలో చాలామంది యూజ్ చేసుకోలేకపోయాం అంతే. ఒక్కొక్కరు దాన్ని యూజ్ చేసుకుంటారు, ఒక్కొక్కరు దాన్ని యూజ్ చేసుకోరు. ఇంచుమించు అందరికి ఒకటే బ్రెయిన్ ఉంటుంది, అందరికి ఒకటే మెదడు ఉంటుంది. ఈ మెదడులో ఎంత శక్తిని దేవుడు పెట్టాడంటే ప్రపంచంలో ఏ ఇతర జాతులకు, ఏ ఇతర జంతువులకు, ఏ ఇతర పక్షులకు, ఏ ఇతర జీవులకు ఆ శక్తిని దేవుడు ఇవ్వలేదని యోబు గ్రంథంలో వ్రాయించాడు. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం అడ్డదారులు వెతుక్కుంటున్నాం. చాలామంది అడ్డదారులు వెతుక్కుంటూ ఉంటారు. అంతెందుకు, చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అంటే నా అనుభవాలు చెప్తాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాస్లో ఆడుతూ పాడుతూ 10 నెలలు గడిపేశా. 10 నెలలు గడిపేసిన తర్వాత 10వ నెలలో అనుకుంటాను నా బర్త్డే వచ్చింది. ఆ బర్త్డే రోజు మా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్లో స్వీట్లో ఏమి ఇస్తాం కదా చిన్నప్పుడు అవి ఇచ్చి, సార్ ఈరోజు నా బర్త్డే సార్ అంటే హ్యాపీ బర్త్డే రా అని చెప్పేసి నాకు విష్ చేసిన తర్వాత ఆయన అన్నాడు, అరే నువ్వు అసలు ఎందుకు చదువుతుంటున్నావురా? మీ నాన్నగారేమో వ్యవసాయం చేస్తారు, ఆయన ఒక రైతు, వాళ్ళ ఖాళీ తిరుగుతావు, అల్లరి చిల్లరగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతావు, చదువు మీద ధ్యాస ఉండదురా నీకు, చదవాలన్న ఇంట్రెస్ట్ ఉండదురా నీకు అని మాట్లాడుతూ రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది అందరూ రండి అన్నారు. అందరూ వచ్చారు, మా నాన్నగారు కూడా వచ్చారు. అందరూ వచ్చినప్పుడు మా నాన్నగారిని అందరిలో నిలబెట్టి హెడ్ మాస్టర్ ఏమన్నారంటే, మీ వాడు చదివితే చాలా బాగా చదువుతాడండి కానీ చదవడండి, ఆడతాడు పాడతాడు, చిల్లరగా ఉంటాడు, అల్లరి చిల్లరగా ఉంటాడు, సరదా గడిపేస్తాడండి, ఒకటే పుస్తకం పట్టుకొస్తాడండి, అన్ని అందులోనే రాసుకుపోతాడండి అన్నాడు. ఒక సబ్జెక్ట్ ఒక బుక్ కూడా పెట్టాడండి, అన్నీ ఒకే బుక్లో రాసుకుపోతాడు మీ వాడు అని అనేసరికి మా నాన్న కొంచెం ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం బాధకున్నాడు. నాకు కూడా మా నాన్న ముఖం చూస్తే బాధ వేసింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే ఈయన ఈరోజు అందరిలో మా నాన్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, మా నాన్న ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి మా నాన్నతో మనోడు పనికిరాడటగా, మనోడేం సరిగ్గా చదవడటగా, మనోడు వేస్ట్ అటగా, మావాడైతే ఎరగదీసేస్తాడు అన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ, మా డాడీ ఫ్రెండ్స్. సో అయిపోయింది, మా నాన్న ముఖం బాగా చిన్నపోయింది. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం బాధకున్నాడు. ఇంకేమంటాం, చెట్టంత మనిషి అయ్యాం కదా, కొట్టలేరు తిట్టలేరు ఏమనలేరు, అప్పటికే 10th క్లాసు. సరే మా నాన్న ఫేస్ బాగాలేదు. ఇప్పుడు సడన్గా రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళేవాళ్ళం. ఏ టైంలో అంటే ఈ స్కూల్లో అవుట్ బెల్ ఇస్తాడు కదా, ఆ బెల్ కొట్టినప్పుడు అందరూ సరదాగా ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉండేది, రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వచ్చేవాళ్ళం. ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్న బండరాళ్ళు ఉంటాయి కదా, కంకర రాళ్ళు, ఈ రాళ్ళుతో బౌలింగ్ అనమాట. పిచ్చోళ్ళు చేసే పనులు ఇవి. అప్పటికి మాకు ఎవడో చెప్పేవాడు లేడు. ఇప్పుడు కనీసం మీకు చెప్పడానికి నేను ఉన్నాను, అప్పుడు మాకు చెప్పేవాడు ఎవడు లేడు. ఈ రాళ్లతో బౌలింగ్, ఆ రాళ్లతో ఎవడైనా బౌలింగ్ చేస్తాడా? చేయడు. సరే నేను చేస్తున్నాను, అవతల నుంచి ఇంకొకటి రవి అని మా ఫ్రెండ్ ఒకటి చేస్తున్నాడు. సో వాడు చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. అంటే నేను వాడి మీదకి బౌలింగ్ వేసినప్పుడు బంతి ఎలా విసురుతామో అలా నేను తిప్పి విసురుతుంటే ఆడు తిప్పి విసురుతున్నాడు. అది వచ్చినప్పుడు తప్పించుకోవడం అనమాట. ఇది ఒక దరిద్రపు గేమ్. తగిలితే ఎందుకు పనికి రాకుండా పోయే గేమ్ అది. కరెక్ట్గా ఎక్కడ తగిలింది అనుకోండి చచ్చిపోవడమే. సో ఆడుతూ ఉండగా సరిగ్గా అది వచ్చి ఇదిగో నా రైట్ లెగ్కి ఇక్కడ తగిలేసింది. అప్పుడు కొంచెం నొప్పి అనిపించింది, బ్లడ్ ఏం రాలేదు, ఇంటికి వెళ్ళిపోయాం. సరిగ్గా సాయంత్రానికి కొంచెం నొప్పి ఎక్కువై వాపు వచ్చింది. 2వ రోజుకి 3వ రోజుకి మరీ స్వెల్లింగ్ వచ్చేసింది. 4వ రోజుకి కుళ్ళిపోయినట్టుగా అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్లారు అనపర్తి. కాలు మొత్తం సెప్టిక్ అయిపోయిందండి, ఖచ్చితంగా మొత్తం అంతా కోరేసి కన్నం పెట్టి అందులో ఉన్నంత బయట తీయాలన్నాడు. సరే ఇంకా నడవలేని పరిస్థితి. ఇప్పటికా మచ్చ అలానే ఉంటుంది, పెద్ద మచ్చ ఉంటుంది కాలు దగ్గర.
అది చాలా లోతుగా కన్నం పెట్టేశారు, చాలా పెద్ద హోల్ పెట్టేశారు, ఇంకా నడవలేము. అది తగ్గడానికి నాకు నెల 15 రోజులు పట్టిందంటే మీరు ఆలోచించండి ఎంత బలంగా అది లోపలికి వెళ్ళి ఇన్ఫెక్ట్ అయిపోయిందో, సెప్టిక్ అయిపోయినట్టుగా అయిపోయింది. సో ఆ కాలు ఆ తీవ్రం అయిపోయిన తర్వాత కట్టేసేసారు. ఇంక 3 నెలలు 4 నెలలు ఇంట్లోనే, స్కూల్కి వెళ్ళే పని లేదు. అప్పుడు ఇంట్లో కూర్చొని ఆలోచించుకుంటుంటే మా నాన్నగారు ఒక పక్క అక్షంతలు వేసుకుంటూ ఆ జరిగిన సందర్భాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఇంట్లో బాధపడుతూ ఉన్న తరుణంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ 2 నెలల్లో ఖాళీగా ఇంట్లో ఎడుతాం, కదలలేం, మెదలలేం, ఆడుకోవడానికి కూడా లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఒక్కటే దారి. అప్పుడు మొబైల్స్ లేవు మా అదృష్టం కొద్దీ, అంటే మైండ్ డివియేట్ అయ్యే అవకాశం లేదు. మా అదృష్టం కొద్దీ మొబైల్స్ లేవంటున్నాను, సరిగా అర్థం చేసుకోండి. నేను 10th చదివేటప్పుడు మొబైల్స్ అనేవి ఇంకా రాలేదు. ఇది 98లో మాట నేను చెప్పేది, 1998. అప్పటికి ఇంకా మొబైల్స్ లేవు. సో ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, ల్యాండ్ ఫోన్స్ ఒక్కటే ఉండేవి. ల్యాండ్ ఫోన్స్తో ఏం మాట్లాడతాం? గేములు ఉండవుగా, టైం ఏమి కిల్ చేయదుగా ల్యాండ్ ఫోను. సరే, అప్పుడు ఏం జరిగిందంటే ఆ టైంలో పుస్తకాలు తెచ్చి మా అమ్మ ముందు పడేసిపోయింది, కనీసం ఇదైనా చదివి సావరా అని. అప్పుడు ఆ పుస్తకాల మీద శ్రద్ధ పెరిగింది. కదలలేని పరిస్థితిలో చదవడం మొదలుపెట్టా. అలా కదలలేని పరిస్థితుల్లో చదువుతూ ఎగ్జామ్స్ వచ్చాయి. అప్పటి కాలు కొంచెం సెట్ అయింది. ఎగ్జామ్కి వెళ్ళా, మొత్తం ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. రిజల్ట్ వచ్చింది, స్కూల్ 3rd వచ్చింది. ఎవరినైతే మా నాన్నగారికి చూపించి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారిని ఎద్దేవా చేశారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు అన్నమాట ఆ దెబ్బతో. సో సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది, స్కూల్ 3rd వచ్చింది, బాగానే అయిపోయింది, హ్యాపీ. 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చేసాయి, పాస్ అయిపోయాను. మా నాన్నకు వచ్చి చెప్పాను. మా నాన్న కూడా చాలా సంతోషంతో ఆనంద బాష్పాలతో దగ్గర తీసుకున్నాడు. వెంటనే సైకిల్ కొనిచ్చాడు. అప్పట్లో ఈ సైకిల్ అంటే మీకు తెలుసు కదా, రేంజర్ సైకిల్స్ వచ్చాయి అప్పట్లో, రేంజర్. అప్పుడు మాకు సైకిల్ అంటే గొప్ప. 98లో అప్పుడు సైకిల్ కొనిచ్చాడు మా నాన్న. అప్పుడు ఆ సైకిల్ ఖరీదు 2700, నాకు ఎప్పుడూ గుర్తు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఒక మనిషి సరైన నిర్ణయం తీసుకొని నేను చదవాలి అనుకుంటే చదవగలడు. నేను చదవాలి, తప్పనిసరిగా చదవాలి అనుకుంటే ఎప్పుడైనా సరే ఏం చేయగలడు? చదవగలడు. అంటే చదువు తప్పనిసరి అనుకున్నవాడు చదువుతాడు, చదువు తప్పినా పర్లేదు అనుకున్నవాడు చదవడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? నేను చెప్పిన ఈ సందర్భం, నా అనుభవం మీకు ఎందుకు చెప్పానంటే, నా స్వీయ అనుభవం మీకు ఎందుకు చెప్పానంటే, మీరు మీ ఎంపికలో దాన్ని తీసుకుంటే తప్పదు అనుకుంటే తప్పదు, తప్పుతుంది అనుకుంటే తప్పుతుంది. తప్పకుండా నేను చదవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏం చేయగలరు? చదవగలరు. యూ కెన్ డూ దట్. నువ్వు చదవగలవు, నువ్వు చెయ్యగలవు, నీ వల్ల అవుతుంది, నీ వల్ల అయి తీరుతుంది. నెక్స్ట్, చాలామంది ముఖ్యంగా ఈ 2021 నుంచి 2020-2021 ఈ పాండమిక్ ముందు నుంచి కూడా, కరోనా పాండమిక్ ముందు నుంచి కూడా విద్యార్థుల్లో ఆత్మన్యూనతాభావం పెరిగిపోయి ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకోవడం మొదలుపెట్టారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆ లెక్కలు చూపిస్తాడు మీకు. స్క్రీన్ మీద చూడండి. 25.8%, అలాగే 5.8%, 5.2%, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంచుకున్నారు. కొంతమంది పాయిజన్ తీసుకుని చచ్చిపోతున్నారు, 25.8% మంది. ఒక్కొక్కళ్ళేమో మరికొన్ని విధాలుగా, మరొకళ్ళేమో నీటిలో మునిగి, మరొకళ్ళేమో ఇంకోటి ఏదో చేసి, ఇంకో అగ్ని అంటించుకొని, నిప్పంటించుకొని, మరి కొంతమంది ఏమో ట్రైన్ల కింద పడి, అలాగే ఒక్కొక్కడు ఒక విధంగా విద్యార్థులు చచ్చిపోతున్నటువంటి లెక్కలు చూస్తుంటే రోజు రోజుకి ఈ లెక్కలు పెరిగిపోతున్నాయి. ఇందుకే చచ్చిపోయేటోళ్ళు భర్త బాధ భరించలేని భార్యలు కాదు, భార్య బాధ భరించలేని భర్తలు కాదు, ఉద్యోగంలో డబ్బులు రావట్లేదని, వ్యాపారం నష్టపోయిందని, అప్పులు తీర్చలేకపోతున్నామని, ఏవి కాదు వీళ్ళకి అసలు ఏ బాధబందీలు లేవు. అసలు రూల్గా ఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే వాళ్ళకి ఏ బాధలు లేవు, నిజానికి వాళ్ళకి ఏ బాధలు లేవు. ఇది పచ్చి నిజం. నేను ఎందుకు ఈ విషయం మీకు పదే చెప్తున్నానంటే, స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కొంతమంది తెలియక, అందులో 3-4 అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు చూడండి. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఆలోచన విధానం, ఒక అమ్మాయి కట 90 మార్కులు వస్తాయి అనుకుందంట, 90% పైగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిందట. ఈ స్పందన, సంధ్య, పవిత్ర, ఈశ్వర్ నాయక్ వాళ్ళ పేర్లు. వీళ్ళలో PUC పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని ఆవేదన చెంది 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పాస్ అయినా కూడా 90% మార్కులు రాలేదన్న బాధతో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఇది విషయం. ఇక్కడ పాస్ అయింది, కాకపోతే ఏమవలేదు, 90% రాలేదు. ఈ 90% రాలేదని కొందరు, 70% రాలేదని మరికొందరు, అసలు పాసే కాలేదని ఇంకొందరు. ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి సంఖ్య సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది. తల్లిదండ్రులు కూడా, అరే మేము నీకు కావాల్సిందల్లా ఇస్తున్నాం, నీకు భోజనం పెడుతున్నాం, బట్టలు కొనిస్తున్నాం, ఫీజులు కడుతున్నాం, నువ్వు అడిగిన కోరికలన్నీ తీరుస్తున్నాం, ఆడుకోవడానికి అవకాశం ఇస్తున్నాం, బ్యాట్ కావాలంటే బ్యాట్ కొంటున్నాం, ఇంకోటి కావాలంటే ఇంకోటి కొంటున్నాం, ఏది కావాలంటే అది ఇస్తున్నాం. ఇవన్నీ ఇచ్చినా కూడా నువ్వు సరిగా చదవకపోతే, నీకు ర్యాంకు రాకపోతే, నీకు మార్కులు రాకపోతే మేము ఊరుకోం, అది మాత్రం మాకు కావాలి, ఇది మేము ఇస్తున్నాం కాబట్టి నువ్వు అది మాకు చూపించాలి అన్నట్టుగా ఒత్తిడికి గురి చేసే తల్లిదండ్రులు కూడా ఉండడం వల్ల మా అదృష్టం ఏంటంటే,
మా నాన్నగారికి కానీ మా అమ్మకి కానీ ర్యాంకులు అంటే ఏంటో తెలియదు, స్కోరింగ్ అంటే ఏంటో తెలియదు, పర్సంటేజ్లు అంటే ఏంటో తెలియదు. మా అమ్మకి నాన్నకి తెలిసిందల్లా ఒకటే, పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా, ఆడికి 35 మార్కులు వచ్చినాయా, 40 మార్కులు వచ్చినాయా, 50 వచ్చినాయా, 60 వచ్చినాయా, 70 వచ్చినాయి, 80 వచ్చినాయి, 90 వచ్చినాయి, 100 వచ్చినాయి. మా అమ్మ నాన్నలకి ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకే ఒక్కటి తెలుసు. మా రోజుల్లో మేము ఎంత అదృష్టవంతులు చూడండి. మా లాంటి అమ్మా నాన్నలు మీలో కొంతమందికి ఇప్పుడు లేనందుకు మీరు బాధపడాలి. మా లాంటి అమ్మా నాన్నలుగా లేనందుకు ఇప్పుడున్న అమ్మా నాన్నలు కూడా చాలా మంది బాధపడాలి. వాళ్ళ బాధ ఏంటంటే పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా. పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతాడు, అమ్మయ్య మా వాడు పాస్ అయ్యాడండి అంతే. ఆ క్లాస్ ఏంటో కూడా అడగలేదు మా నాన్నను. అరే నాన్న నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా, నాన్న నేను పాస్ అయ్యా సూపర్ రా అంతే. భుజం తట్టి సైకిల్ కొంటాను కదా, కొంటాను రా అంతే, అయిపోయింది. చూడండి ఇప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక పెరుగుతా పోయింది. 2021లోనే 13,000 మంది చచ్చిపోయారట. రిజల్ట్ రాగానే జరిగింది ఇది. రిజల్ట్ వచ్చిన రోజు చచ్చిపోయిన వాళ్ళ లెక్కలు ఇవి. 2021లో ఎంతమంది చచ్చిపోయారట? 13,000 మంది ప్రాణాలు తీసేసుకున్నారు. ఇప్పుడు దేవుని పిల్లలు, దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు సృష్టించిన దేవుని పిల్లలు, ఈ లోకానికి దేవుడు పంపించినటువంటి ఆ దేవుని బిడ్డలు ఇలా చచ్చిపోవటం అనేది న్యాయమా? మీరు చెప్పండి, న్యాయమా? తల్లిదండ్రులు చంపుకోవడానికి పిల్లల్ని అంటారా? మీ పిల్లలు చచ్చిపోతే మీరు తట్టుకోగలరా? మీ పిల్లల మీద ఒత్తిడి పెట్టడం న్యాయమా? పోనీ ఇక్కడ తల్లిదండ్రుల మాట వదిలేస్తే ఆ విద్యా సంస్థలని, ఈ విద్యా సంస్థలని, ఆ స్కూళ్ళని, ఈ స్కూళ్ళని రుద్దేసి పిల్లల్ని రాత్రనక పగలనక ర్యాంకులు తప్ప ఇంకోటి లేదన్నట్టుగా మార్చేసింది ఈ సమాజం. అందుకే చూడండి, టీవీలో యాడ్ ఇచ్చేటప్పుడు కూడా పలానా విద్యా సంస్థ పేర్లు చెప్తే ఏడుస్తారు. పలానా ఆ విద్యా సంస్థ, ఈ విద్యా సంస్థ, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 మొత్తం మాయే అని డబ్బా కొట్టుకుంటూ యాడ్లు వేసుకుంటారు. నెక్స్ట్ మీరు మా దగ్గరే జాయిన్ చేయాలి. ఎందుకు జాయిన్ చేయాలంటే ఇదిగో ఇన్నేసి ర్యాంకులు మేము పిల్లలకు వచ్చేలా చేస్తున్నాం కాబట్టి. మీరు ఆలోచించండి, ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే 50 సంవత్సరాలకి ముసలాడైపోతున్నారు, తల పగిలిపోతుంది. కొంతమందికి అయితే మైగ్రేన్ తలనొప్పులు వచ్చేస్తున్నాయి, కొంతమందికి కంటి సంబంధిత వ్యాధులు వచ్చేస్తున్నాయి, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, కొంతమందికి ఉదర సంబంధిత వ్యాధులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్కి 1,50,000 జీతం ఇస్తే పిండేస్తారు. ఏం చేస్తారు? పిండేస్తారు. పిండి వసూలు చేసుకుంటారు వాళ్ళ దగ్గర. ఎందుకు? నీకు ₹1,00,000 జీతం ఇస్తున్నాం కాబట్టి నువ్వు మా కోసం వర్క్ చేయాలి, పని చేయాలని. అలా పిండి 50 ఏళ్ల తర్వాత వాళ్ళ లైఫ్ ఇబ్బందికరం అయిపోతుంది. రైతు వ్యవసాయం చేసుకుని రైతు బతుకుతున్నాడు, ఒక 70-80 సంవత్సరాలు కష్టజీవి. కానీ ₹1,00,000 1,50,000 జీతం వచ్చేవాడు 50 ఏళ్ళకి 55 ఏళ్ళకి రిటైర్ అయిపోతున్నాడు. అంటే ఫిజికల్గా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సమాజంలో ఎంత ఒత్తిడి క్రియేట్ అవుతుందో. ఈ ఒత్తిడి పిల్లల మీద క్రియేట్ చేయడం వల్ల, ఈ ఒత్తిడికి పిల్లలు గురవడం వల్ల వాళ్ళు ఎంత సబ్జెక్ట్ ఎర్న్ చేస్తున్నాం, ఎంత సబ్జెక్ట్ సంపాదిస్తున్నాం అనే దాని మీద నుండి కాన్సన్ట్రేషన్ పక్కకు తొలగిపోయి మనకి ఎంత ర్యాంక్ వస్తుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. తల్లిదండ్రులు కూడా ఆఫీసుల్లో మాట్లాడుకుంటున్నప్పుడు, బంధువులతో చర్చిస్తున్నప్పుడు మీ వాడి ర్యాంక్ ఎంత, మా వాడి ర్యాంక్ ఎంత, మీ వాడి స్కోరింగ్ ఎంత, మా వాడి స్కోరింగ్ ఎంత, మీ వాడి పర్సెంటేజ్ ఎంత, మా వాడి పర్సెంటేజ్ ఎంత అనే దాని మీద లెక్కలు వేసుకుంటూ, ఒకవేళ కర్మగాలు ఎవరికైనా మార్కులు తక్కువ వస్తే, మా వెధవ ఉన్నాడండి 12 ఇడ్లీలు తింటాడండి వెధవ, ఈ వెధవ ఉన్నాడండి పిజ్జా కావాలండి, ఇడికి బర్గర్ కావాలండి, ఐస్ క్రీములు కావాలండి, బట్టలు అడుగుతుందండి సిగ్గు లేకుండా, బర్త్డే వచ్చిందంటే ఆ డ్రెస్ కావాలి మమ్మీ, ఈ డ్రెస్ కావాలి మమ్మీ అంటదండి సిగ్గుమాలింది, మార్కులు చూసారు ఎలా వచ్చాయో అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళే ఇతరుల దగ్గర డీగ్రేడ్ చేసి మాట్లాడే తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోవటం వల్ల పిల్లలు ఏమనుకుంటున్నారంటే, మేము మా అమ్మా నాన్న అడిగిన మార్కులు మేము ఇవ్వలేము, వాళ్ళు మేము అడిగినవన్నీ ఇచ్చేశారు, కానీ వాళ్ళు అడిగినవి మేము ఇవ్వలేకపోయాం కాబట్టి మా అమ్మా నాన్నలకు మేము ఏదో అన్యాయం చేసేసామన్న గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోతున్నారు. దీనికి కారణం ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు, అలాగే విద్యా వ్యవస్థ. మార్కులు మాత్రమే జీవితం అన్నట్టుగా బోధించేటువంటి దౌర్భాగ్యపు విద్యా సంస్థలు, ర్యాంకులు మాత్రమే భవిష్యత్ అన్నట్టుగా నేర్పించి వాళ్ళ వ్యాపారానికి వీళ్ళను పావుల్లా వాడుకుంటున్నటువంటి నీచులైన కొందరు విద్యావేత్తలు, విద్యా సంస్థలకు చెందినటువంటి అధినేతలు. సో వాళ్ళ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు అర్థాంతరంగా ముగిసిపోతుంది. భావితరాలకు ప్రతీకలుగా నిలబడవలసినటువంటి పిల్లలు అర్థాంతరంగా తనువు చాలించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు.